టెక్స్టైల్ పారిశ్రామిక శిక్షణ కేంద్రాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో మూతబడిన చేనేత కుట్టు శిక్షణ కేంద్రాలను పునః ప్రారంభించారు. చేనేత పారిశ్రామికవాడులకు పూర్వ వైభవం తీసుకురావటమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత చెప్పారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో హిందూపురం నియోజకవర్గానికి 3,000 కుటుంబాలకు ఉచిత జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. చేనేత కుటుంబాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారని మంత్రి సవిత చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మిషన్ కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నాం. అది కూడా సుమారుగా హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో 3,000 మందికి బాలయ్య బాబు గారు కోరిక మేరకు 3,000 మందికి కూడా అందజేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పరుగులు పెడుతుంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మరి ఒక పక్క విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ధోరణితో ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, అమరావతి పనులు మొదలై పల్లె బాట ఈరోజు హిందూపూర్లోనే సుమారుగా ఎన్ఆర్జీఎస్ ద్వారా 60 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజ్ చేస్తున్నాం. ఒక పక్క అదే కాకుండా మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కూడా మొన్నటి కౌన్సిలర్లకు అర్థమైపోయింది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగదు, గత ప్రభుత్వంలో జరగలేదు, ఇంకా మేము అక్కడ ఉండటం వేస్ట్ అని తెలిసి ఆ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీలో బాలయ్య గారి ఆధ్వర్యంలో చేరి వాళ్ళకు కూడా స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే అభివృద్ధిలోకి వాళ్ళు కూడా పాల్గొనడం కూడా